స్విగ్గీ, జొమాటో, జెప్టో ఈ మూడు కూడా మనందరికీ బాగా తెలిసినవి. మేబీ జెప్టో కొంతమందికి తెలియకపోవచ్చేమో, కానీ స్విగ్గీ, జొమాటో అయితే మీ అందరికీ తెలుసు కదా, డైలీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. సో అదైతే జనరల్గా చాలామంది రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్ అనమాట. సో మ్యాటర్ ఏంట్రా అనేసి మనం మాట్లాడుకున్నట్లయితే ఆ యాప్స్ ఉన్నాయి కదా, ఆ పర్టికులర్ యాప్స్ మీద చాలామంది కేసెస్ వేశారనమాట. ఆ కేసెస్ వేసిన వాళ్ళు ఎవరు అని మనం మాట్లాడుకున్నట్లయితే వెండర్స్, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే కేసులు వేయడం జరిగింది. ఏమైందని మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. అయితే మాట్లాడుకోవడానికన్నా ముందు ఆ కేసెస్ వేయాల్సిన అవసరం ఏంటి, అసలు ఆ స్విగ్గీ, జొమాటో, జెప్టోలు మీ వెండర్స్కి వాళ్ళకి చేసిన ద్రోహం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి కదా అని మాట్లాడుకునే ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ ఉంటుంది, గట్టి కొట్టి అవతల పడేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అయితే ఏమైందని మనం చూసుకున్నట్లయితే AICPDF, ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫెడరేషన్, ఇది ఏంటనేసి అంటే ఇందులో దాదాపు 4 lakhs బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారనమాట. సో వీళ్ళందరూ కలిపి కేసు వేశారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలని అంటే, ఇప్పుడు మీకు స్విగ్గీల మీద డైరెక్ట్గా వేయలేదు, స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉంటుంది, అండ్ జొమాటోది బ్లింకిట్ అని ఒకటి ఉంటుంది, అండ్ జెప్టో వచ్చేసరికి సేమ్ అలాంటిదే గ్రాసరీస్ కోసమే. సో వీటి మీద వేశారనమాట. సో ఏమైందని మనం చూసుకుందాం. ఇప్పుడు జనరల్గా మీరు ఆర్డర్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా సరే, ఇప్పుడు సపోజ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ తీసుకోండి. స్విగ్గీ ఇన్స్టామార్ట్లో పెట్టారనుకోండి, 20 రూపీస్ కూల్ డ్రింక్ సమ్ టైమ్స్ 19 రూపీస్కి వస్తుంది, సమ్ టైమ్స్ 18 రూపీస్కి వస్తుంది. అలాగే ఒక 50 రూపీస్ కూల్ డ్రింక్ వచ్చేసరికి ఒక 5 రూపీస్ ఆఫర్లో వస్తుంది అనమాట సమ్ టైమ్స్. సో అలా డిఫరెంట్గా ఆఫర్స్ తగ్గించేసి ఇవ్వడం వలన జనరల్గా ఈ నార్మల్గా వెండర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర లాస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు ఏమని కేసు వేసారని అంటే, అమ్మితే అమ్ముకోమనండి, అది ప్రాబ్లం లేదు మాకు, బట్ అమ్మితే మాత్రం అందరికీ ఒకటే ప్రైస్ చెప్పారు కదా, సో ఆ ప్రైస్కి అమ్మమనండి. అంతేగాని మేము 20 రూపీస్కి ఇస్తున్న క్యాన్ని వాళ్ళు అదే కూల్ డ్రింక్ని ఒక 18 రూపీస్కో 19 రూపీస్కి ఇస్తుంటే మాకు లాస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట. అంటే ఇక్కడ మీకు జస్ట్ అది 1-2 రూపీస్ లాగా కనిపిస్తుంది అనమాట, అదే ల్యాక్స్లో క్రోర్స్లోకి వెళ్తుంది. సో అందుకు చాలా భారీ మొత్తంలో మాకైతే నష్టం వస్తుందని చెప్పారు. సో అంతేకాకుండా వీళ్ళైతే జనరల్గా నార్మల్గా స్విగ్గీ ఆర్ఎల్స్, జొమాటో ఆర్ఎల్స్, జెప్టో వీళ్ళందరూ ఏం చేస్తారని అంటే వేర్ హౌసెస్ పెట్టుకుంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే, ఇప్పుడు మీది ఒక ఏరియా ఎక్కడ సపోజ్ గాజువాక్ అనుకోండి, వైజాగ్ అనుకోండి, సో ఇక్కడ ఒక వేర్ హౌస్ పెట్టేసుకుంటారు. ఆ వేర్ హౌస్లో జనరల్గా ఎక్కడైతే ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు జనరల్గా ఏమేమి తరోగా ఆర్డర్ చేస్తారో ఐడియా ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది, ఐడియా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక ఏజ్డ్ పీపుల్ ఉన్నారనుకోండి ఆ సరౌండింగ్స్లో, వాళ్ళు ఎక్కువ ఏం ఆర్డర్ చేస్తారు, ఈ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ ఆర్డర్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే గ్రాసరీస్ ఆర్డర్ చేసే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఇప్పిలు, మ్యాగీలు అవి ఎక్కువ ఆర్డర్ చేయరు కదా, సో అవి ఎక్కువ ఉంచారు అక్కడ. సో అలా అనమాట. అంటే బిస్కెట్స్ ఆర్డర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి స్నాక్స్ ఉంచుతారు, హెల్దీ ఐటమ్స్ ఏమైనా ఉంచుతారు, సో వాళ్ళకి యూజ్ అయ్యే గ్రాసరీస్ ఉంచుతారు. సో ఇలా అనమాట. అంటే వాళ్ళ చుట్టూ ఎలాంటి పీపుల్ ఉన్నారో అలాంటి వాటికి తగ్గట్టుగా వేర్ హౌస్లు పెట్టుకుంటారు, వేర్ హౌస్లో స్టాక్స్ పెట్టుకొని అమ్ముతారు అనమాట. సో ఇలా ఆర్డర్ చేయడం వల్ల ఫాస్ట్గా డెలివరీ ఇస్తున్నారు, అండ్ ఆల్సో తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. సమ్ టైమ్స్ వాళ్ళు చెప్పాను కదా 20 రూపీస్ ప్రోడక్ట్ 18 రూపీస్ 19 రూపీస్కి ఇవ్వడంలో వాళ్ళకి పెద్ద పోయేది ఏం లేదు, కస్టమర్లు కూడా వస్తున్నారని చెప్పేసి ఇలా ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏమైందిరా అని మనం చూసుకున్నట్లయితే, చెప్పాను కదా, ఆ వెండర్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు, వాళ్ళు చాలా 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 లాసెస్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. అంతేగా ఇప్పుడు జనరల్గా ఇంతకు ముందనేసి ఏవి రాకముందనేసి అంటే చచ్చినా వాళ్ళ దగ్గర తీసుకునేవాళ్ళు. 20 రూపీస్ అయితే 20 రూపీస్కే తీసుకునేవారు. సో వాళ్ళకి ఎలాంటి నష్టం ఉండేది కాదనమాట. సో ఇప్పుడు అలా నష్టం ఉండడం వలన వాళ్ళకైతే ప్రాఫిట్స్ రావట్లేదని చెప్పేసి వాళ్ళు కేసు వేశారు. సో ఈ కేసు ఎక్కడ వేసారా అని మనం మాట్లాడుకున్నట్లయితే, CCI, కాంపిటీషన్ కమిషన్ ఇండియా. సో దీని మీద అయితే ఒక కేసు అయితే వేశారనమాట. సో ఇలా వేయడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాఫిట్ వస్తుందా, ఏదైనా బెనిఫిట్ వస్తుందా అనేసి అంటే, వాళ్ళకి CCI ఏం చేయగలదని మనం మాట్లాడుకున్నట్లయితే, ఆఫర్స్ ఏం పెట్టకుండా డైరెక్ట్గా ఏ ప్రైస్కి అయితే కొంటున్నారు అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ప్రోడక్ట్ని 50 రూపాయలు కొంటున్నాడు అనుకోండి, అదే 50 రూపాయలకి వాళ్ళు సేల్ చేయాలి. సో అంటే 50 రూపాయలకి ఇప్పుడు సపోజ్ వీళ్ళు నార్మల్ పీపుల్ అమ్ముతున్నారు అనుకోండి, నార్మల్ వెండర్స్, సో వీళ్ళు కూడా అదే ప్రైస్కి సేల్ చేయాలని చెప్పేసి వేశారనమాట వాళ్ళ కేసు. సో ఇక్కడ ఏంటి అని మనం మాట్లాడుకున్నట్లయితే, చెప్పాను కదా వాళ్ళు ఆల్రెడీ తక్కువకి ఇస్తున్నారని చెప్పేసి. సో వాళ్ళు ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్ అవనివ్వచ్చు, ఈ జెప్టో అవనివ్వచ్చు, లేకపోతే ఈ జొమాటో అవనివ్వచ్చు, సో వాళ్ళు అలా తక్కువకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ రా బాబు అని మరి మాట్లాడుకున్నట్లయితే, జనరల్గా సపోజ్ ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకోండి. మ్యాగీ ప్యాకెట్ వాళ్ళకి జనరల్గా వెండర్స్ కానివ్వచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా రావడానికి ఇప్పుడు సపోజ్ ఒక 14 రూపీస్ సంథింగ్ ఉంది ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్. సో అది వాళ్ళకి 4 రూపీస్కి తయారైంది అనుకోండి, 4
ఒక 5 రూపీస్ తయారైంది అనుకోండి, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అంతా వేసి ఒక 7 రూపీస్కి ఇస్తే వీళ్ళు 10 రూపీస్కి పర్చేస్ చేసుకొని 14 రూపీస్కి అమ్ముతారనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అలా అమ్ముతారనమాట వెండర్స్ ఎవరైనా 4 రూపీస్ ప్రాఫిట్కి అమ్ముతారు. సో అలా అమ్మే ప్రాసెస్లో ఇప్పుడు అదే వీళ్ళు వచ్చేసి అదే మ్యాగీ ప్యాకెట్ మీద 13 రూపీస్ లేకపోతే 12 రూపీస్ లేకపోతే 11 రూపీస్, సో ఇలా మీకు 3 రూపీస్ 2 రూపీస్ తగ్గుతున్నాయని చెప్తే వీళ్ళకి ఇంకా ప్రాఫిట్ ఉండదు. సో ప్రాఫిట్ ఉండకపోగా వీళ్ళ దగ్గర ఎక్కువ కొంటారు అనమాట. సో వీళ్ళ దగ్గర ఎక్కువ కొంటే మరి వీళ్ళకి లాస్ కదా అనేసి అంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతారనమాట. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలని అంటే మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ఉండరు. ఇప్పుడు నార్మల్గా వెండర్స్ అనుకోండి, వాళ్ళు వేరే దగ్గర కొనుక్కుంటారు, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కొనుక్కుంటారు. సో ఇదంతా ప్రాసెస్ మధ్యలో లెవెల్స్ ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి వేర్ హౌస్కి తీసుకొస్తారు, వేర్ హౌస్ నుంచి అమ్ముతారు అనమాట. సో అలా అవ్వడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్, ఇప్పుడు వాళ్ళకి 7 రూపీస్ కమ్మితే వీళ్ళు 7 రూపీస్ కొనుక్కొని 11 రూపీస్ కమ్మినారు, వాళ్ళకి అదే 4 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. అర్థమైందా? వాళ్ళు 7 రూపీస్ కమ్మారు, వీళ్ళు 7 రూపీస్ కొనుక్కున్నారు. ఎవరైతే స్విగ్గీ, ఇన్స్టామార్ట్, అదే జొమాటో, జెప్టో ఎవరో ఒకరు 7 రూపీస్ కొనుక్కొని 4 రూపీస్ ప్రాఫిట్ వేసి అమ్ముతున్నారు. అక్కడైనా 4 రూపీస్ ప్రాఫిట్, ఎక్కడైనా 4 రూపీస్ ప్రాఫిట్. కానీ అక్కడ 4 రూపీస్ ప్రాఫిట్ వేస్తే 14 రూపీస్కి వెళ్తుంది, సో ఇక్కడ 11 రూపీస్కి వెళ్తుంది అనమాట. సో అది డిఫరెన్స్. సో ఇలా అవ్వడం వల్ల ఏమైంది అనేసి అంటే వాళ్ళు చాలా 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 సఫర్ అవుతున్నారు అనమాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ ఈ మూడింటితో పాటు జెప్టో కోసం కూడా చాలా మాట్లాడాల్సిన విషయం ఉంది. ఏంట్రా అని మనం మాట్లాడుకున్నట్లయితే జెప్టో జస్ట్ ఇద్దరు యంగ్స్టర్స్ అనమాట, ఓనర్స్, జెప్టో ఓనర్స్. సో ఇద్దరు యంగ్స్టర్స్ పర్ పర్సన్ 1200 కోట్లు, 1200 కోట్లు ఎర్న్ చేశారనమాట ఇప్పటివరకు. వాళ్ళ నెట్వర్త్ పర్ పర్సన్కి 1200 కోట్లు ఉంటుందన్నమాట. సో అంటే మీరు ఆలోచించుకోండి, జస్ట్ ఈ 1 రూపీ 2 రూపీస్ వీటితోనే ఎంత సేవ్ చేశారో, ఎంత ఎర్న్ చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. అది జస్ట్ ఐడియా ఎలా వచ్చిందో చెప్పనా, కోవిడ్ టైంలో వాళ్ళ ఏరియాలో వాళ్ళిద్దరు కూడా ఐఐటి సెలెక్ట్ అయ్యారు అనమాట. ఐఐటీలో సీట్ వచ్చింది. సో ఇంకా లాక్డౌన్ కదా, వెళ్ళడం అవ్వలేదు అనమాట. కోవిడ్ టైంలో ఏమైందని మనం మాట్లాడుకున్నట్లయితే ఇలా వాళ్ళ ఇంటి దగ్గర గ్రాండ్ పేరెంట్స్ అని కాదు, చుట్టుపక్కల ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా. సో వీళ్ళు ఏం చేశారు, జస్ట్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అలా పడేశారు అనమాట. మీకు ఏమైనా గ్రాసరీస్ కావాలంటే లిస్ట్ పెట్టండి, మేము తీసుకొస్తాం అని చెప్పేసి ఫ్రీగానే, డబ్బులు కూడా ఏం తీసుకోలేదు. అలా కైండ్ ఆఫ్ థాట్ అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా ఖాళీగానే ఉన్నాం, బోర్ కొడుతుంది, సో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అలా చేశారు. వాళ్ళకి ఏమైంది అంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయగానే రోజుకి 300 ఆర్డర్స్ వచ్చావన్నమాట. బుర్ర పాడైపోయింది వాళ్ళకి ఇంకా. సో ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఇంకా దీన్ని ఎలా అయినా సరే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, ఐఐటి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కదా, సో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇంకొక పాయింట్ ఆఫ్ టైంలో ఒక యాప్ లాంచ్ చేశారనమాట. క్రేజీ కిరాణా సంథింగ్ ఏదో యాప్ ఉంటుంది. సో యాప్ లాంచ్ చేసిన తర్వాత ఆ యాప్లో ఏం చేసేవారు అంటే వెండర్స్ ఉంటారు కదా, సో వెండర్స్ 20 రూపీస్ బాటిల్ ఇచ్చారనుకోండి. సో 20 రూపీస్కి వీళ్ళు ప్రాఫిట్ వేసి ఒక 1 రూపీ ఎంతో ప్రాఫిట్ వేసి అమ్మేవారు అనమాట. సో అలా అంటే ఇప్పుడు 21 రూపీస్కి వీళ్ళు అమ్మేవారు. సో అప్పుడు ఏమైందిరా అని అనుకుంటే ప్రజలు ఆన్లైన్ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది కదా, 1 రూపీ పోతే పోయిందిలే అని చెప్పేసి ఆర్డర్ పెట్టేవారు అనమాట. సో అలా ఆర్డర్ పెట్టడం వల్ల ఈ వీళ్ళకేమో ఆర్డర్స్ వచ్చేవి. సో వెండర్స్ కూడా 20 రూపీస్కి సేల్ అయ్యేది. అదంతా బాగానే ఉందన్న టైంలో ఏమైందనేసి అంటే వెండర్స్ విపరీతంగా కంప్లైంట్ చేశారనమాట. అంటే మా దగ్గరికి తీసుకొని నువ్వు 21 రూపీస్కి ఎందుకు అమ్ముతున్నావు, అదేదో మా దగ్గరికి 20 రూపీస్కి వచ్చి కొనుక్కోమని ఆ కైండ్ ఆఫ్ రేంజ్లో కంప్లైంట్ చేసి మొత్తానికి ఏదో పెద్ద ఇష్యూస్ అయ్యి ఆ యాప్ అయితే క్లోజ్ చేయించారు. తర్వాత మళ్ళీ జెప్టోని లాంచ్ చేశారు. అయితే జెప్టో ఏంటని అంటే చెప్పాను కదా, వేర్ హౌస్లు పెట్టుకుని ఇప్పుడు వరకు ఎర్న్ చేసిన మనీ ఉంటుంది అవన్నీ కలిపి వేర్ హౌస్లు పెట్టుకొని వేర్ హౌస్ల ద్వారా రన్ చేసుకుని, అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వేర్ హౌస్కి వస్తుంది ప్రోడక్ట్ వేర్ హౌస్ నుంచి కస్టమర్కి వెళ్తుంది. సో అలా రన్ చేసుకునేవారు అనమాట. సో అలా రన్ చేసుకోవడం వలన వాళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు. ఒకరికి మనిషికి 1200 కోట్లు అంటే ఇద్దరికి కలిపి 2400 కోట్లు నెట్వర్క్. సో అంటే చిన్న ఐడియా, జస్ట్ లాక్డౌన్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినందుకు వచ్చిన ఐడియా ఇది, అంతే. సో మీకు కూడా బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ సొసైటీలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మీరు పర్ఫెక్ట్ అనే ఐడియా అనుకుంటే మీరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఏమో ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు కదా, మీరు ఈరోజు నార్మల్గా ఉండొచ్చు, రేపు ఫుల్ హైలో ఉండొచ్చు. సో చెప్పలేం. మీ ఐడియా ఏముందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో కింద కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. సో ఏంటో తెలుసుకుందాం ఐడియా. అయితే ఇలా జరిగిందని చెప్పాం కదా, అదే ఇప్పుడు జనరల్గా ఈ వెండర్స్ అందరూ కలిపి కంపెనీ మీద కేసు వేస్తే కంపెనీ అదే ఆఫర్స్ ఇస్తుందని చెప్పేసి. సో ఇదేం కొత్త కాదనమాట, ఆల్రెడీ పాస్ట్లో జరిగింది. పాస్ట్లో ఏమైంది అని మనం మాట్లాడుకున్నట్లయితే జియో వచ్చింది స్టార్టింగ్లో మనందరికీ ఫ్రీగా ఇంటర్నెట్ ఇచ్చింది. మీ అందరికీ గుర్తుందో లేదో, చాలా తక్కువకే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇచ్చింది అనమాట. ఫ్రీగా ఇచ్చింది, ఆ తక్కువ కూడా ఇచ్చింది. సో ఆ టైంలో ఏమైంది అంటే ఎయిర్టెల్ వచ్చేసరికి కనెక్షన్స్ కట్ చేసింది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ నాది జియో సిమ్ అనుకోండి, నా ఫ్రెండ్కి నేను కాల్ చేయాలనుకోండి, నేను కాల్ చేసినప్పుడు కనెక్ట్ అయ్యేది కదా. అంటే ఇప్పుడు ఎయిర్టెల్ సిమ్ అప్పటికి సిమ్లో ఉండేది ఫుల్గా. సో ఎయిర్టెల్కి కాల్ వస్తే కనెక్ట్ అయ్యేవి కాదనమాట జియో నుంచి, మిగతా సిమ్స్ నుంచి వస్తే కనెక్ట్ అయ్యేవి. సో అప్పుడు ఏమవుతుంది, జియో మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. సో అలా చాలా ట్రిక్స్ ప్లే చేసింది.
సో అప్పుడు జియో కంప్లైంట్ చేస్తే జియో వచ్చేసరికి ఇంక కేసు వచ్చేసరికి సాల్వ్ అయిపోయింది. జియో మీద కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఇలా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, తక్కువకి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇలా చాలా కంప్లైంట్స్ వచ్చిన తర్వాతే ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయ్యాయి అనమాట. సో ఇదేం కొత్త ఏం కాదు. సో పాయింట్ ఏంటంటే మీరు ఎవరి వైపు ఉంటారు? ఇట్ సైడ్ రోడ్ వెండర్స్ వీళ్ళ వైపు ఉంటారా, లేకపోతే ఇట్ సైడ్ నార్మల్గా పీపుల్ వైపు ఉంటారా? పీపుల్కి తక్కువ వస్తుంది కదా బ్రో అది హ్యాపీ అని అంటే వాళ్ళ వైపు ఉంటారా, లేకపోతే అదే చెప్పాను కదా రోడ్ వెండర్స్ రోడ్డుని పడిపోతున్నారు కదా సో వాళ్ళ వైపు ఉంటారా అని మీరు కామెంట్ చేయండి కింద. కామెంట్ చేయడంతో పాటు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట, మనం ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం. సో అదనమాట మ్యాటర్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.